మన జూన్ 14 రిలీజ్ అయిన కార్తీక్ ఆర్యన్ కొత్త హిందీ సినిమా బయోపిక్ సినిమా చందు ఛాంపియన్ రిలీజ్ అయి నిన్న గురువారంతో 7 రోజులు కంప్లీట్ అయిందంటే మొదటి వారం కంప్లీట్ అయింది. ఈ మొదటి వారం కలెక్షన్స్ చూస్తే ఈ సినిమా ఇప్పటి వరకు 40 కోట్ల నెట్ కలెక్ట్ చేసింది. అంటే ఈ సినిమా బడ్జెట్ వచ్చేసి 120 కోట్లు అయితే 40 కోట్లు వచ్చాయి. ఇంకా 80 కోట్లు నెట్ వస్తేనే సినిమా హిట్ అవుతుంది కమర్షియల్గా బాక్సాఫీస్ దగ్గర. ఇక ఈరోజు శుక్రవారం, ఈ శని ఆదివారాలు కొత్త హిందీ సినిమాలు ఏం లేవు కాబట్టి ఈ సినిమాని చూస్తారు ఈ వీకెండ్లో. ఇంకో సోమ మంగళ బుధు 3 వర్కింగ్ డేలలో ఏమన్నా కలెక్ట్ చేస్తే చేయాలి. ఎందుకంటే గురువారం కల్కి రిలీజ్ అవుతుంది ప్రపంచవ్యాప్తంగా హిందీలో అన్ని భాషల్లో. సో కల్కి వచ్చాక ఇక ఈ సినిమా ఉండదు థియేటర్స్లో. సో నాకు తెలిసి ఇంకో 10 కోట్లు నెట్ వచ్చేస్తే ఈ సినిమాకి 50 కోట్లు నెట్ అయితే వస్తుంది ఓవరాల్గా. ఇక 70 కోట్లు నెట్ అయితే నష్టమే సినిమాకు. సినిమా బాగుంది, మంచి సినిమా అయినా కానీ కలెక్షన్స్ అనుకున్నంతగా లేవు. సో ఈ టైంకి 100 కోట్లు వచ్చేసిందాల్సింది, కేవలం 40 కోట్లు నెట్ మాత్రమే వచ్చింది. సో ఇంకో 10 కోట్లు వస్తుంది. 70 కోట్లు 80 కోట్లు నష్టమే ప్రొడ్యూసర్లకి. మన ప్రొడ్యూసర్ సాజిద్ నడియాడ్ వాళ్ళకి. మంచి సినిమా ఏమంటే ఓటీటీలో వాళ్ళకి మంచి రేట్ రావచ్చు, 50% అక్కడే రికవర్ అవుతుంది కాబట్టి. సో ఓవరాల్గా చూసుకుంటే ప్రొడ్యూసర్లు సేఫే, బట్ థియేటర్లో కమర్షియల్గా మాత్రం ఫ్లాప్ అని చెప్పాలి. అది మన చందు ఛాంపియన్ కార్తీక్ ఆర్యన్ కొత్త హిందీ సినిమా మొదటి వారంలో 40 కోట్ల నెట్. సినిమా బడ్జెట్ వచ్చేసి 120 కోట్లు అయితే మరో 80 కోట్ల నెట్ రావాలి. ఇక అది కష్టమే, సినిమా కమర్షియల్గా ఫ్లాప్. ఓకే, బాయ్.